సార్ మీ పేరు? నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా, ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. సార్ ఎందుకు సార్ ఈరోజు కృతజ్ఞత చెప్పి ర్యాలీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి? 30 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో మాదిగ ఉప కులాలు, ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 59 కులాలు ఉంటే 59 కులాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జనరావు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలని కేవలం ఒక కులం తన్నుకుపోవటాన్ని నిరసిస్తూ 59 కులాలకు వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను అందాలన్నదే మా లక్ష్యంతో 30 ఏళ్లుగా సుదీర్ఘకాలం పాటు మేము పోరాటం చేశాం, ఎన్నో త్యాగాలు చేశాం. ఫలితంగా కోర్టుల్లో కూడా ఈ సమస్యలను ఎదుర్కొన్నాం. చివరికి 2024 ఆగస్టు 1వ తేదీన ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ వారిచ్చినటువంటి రిజర్వేషన్ 15% ఫలాలను ఏ జనాభా దామాషా ప్రకారం అమలు చేయటం ఏదైతే ఉన్నదో అది ఇవాళ జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు 1998లో ఎస్ రామచంద్రరాజు కమిషన్ వేయటం వల్ల అది సుప్రీంకోర్టులో కూడాను దాన్ని ఆధారంగా చేసుకొని తీర్పు ఇవ్వటం అనేది జరిగింది. భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలన్నిటికీ రిజర్వేషన్ ఫలాలు అందాలన్న ఒక అంటే జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 మంది సభ్యులతోటి భారతదేశంలో వెనకబడినటువంటి షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలన్న తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది. అందుకు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు కారణమే కాబట్టి గతంలో మాకు ఎస్సీ వర్గీకరణ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 2000 నుంచి 2004 వరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా మాకు ఉద్యోగాలు వస్తే మాది గొప్ప కులం అంటే డక్కలి, మాస్టిన్, కొమ్ము, సింధు, బైండ్ల, గొడారి, రెల్లి లాంటి కులాలకి సామాజిక న్యాయం జరగటం అనేది జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ రామచంద్రరాజు కమిషన్ వేసిన ఆధారంగానే జరిగింది. కాబట్టి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఆయన ఒక పక్కన పోలిట్ బ్యూరోలో తీర్మానం చేశారు, క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇవాళ ఎస్సీ వర్గీకరణకు చేయడానికి ఒక కార్యాచరణకు కూడా సిద్ధమయ్యారు. కాబట్టి ఆయన స్పష్టమైన వైఖరితో మాదిగల పట్ల ఉన్నాడు. కాబట్టి మేము ఆయనకి కృతజ్ఞత యాత్ర చేపట్టాం. త్వరలో జరుగుద్దని నమ్ముతున్నాం. సార్ మీ పేరు? వెలగపాటి విలియం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చి 4 నెలల పరిపాలన అయిందండి, ఎలా ఉంది సార్ ఈ 4 months? ఈ 4 months ఆయన చెప్పిన వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రజలకి ఆకర్షితులుగా ఉంటున్నారు. మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తున్నాడు. కాకపోతే ఈ యొక్క పరిపాలనలో ఆయనకి ఎదురు దెబ్బలు ఏంటంటే ఈ వరదలు రావటం, మరి ఆ బడ్జెట్లో ఆయన పోయిన బడ్జెట్లు తల మునకలు ఉండటం, వీటి వల్ల ఇబ్బందుల్లో కూడా మనిషి కూడా ధైర్యం చెడకుండా ప్రజలకి సేవ చేస్తూ మంచి పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. ఎంత ఉంటుంది సార్ మీ వయసు? 77. సార్ ఇప్పుడు 77 ఏళ్ళ వయసు, చాలా అనుభవం మీది. మీ వయసులో, ఇంత పెద్ద వయసులో ఏ ముఖ్యమంత్రి పరిపాలన బాగా నచ్చింది సార్ మీకు? చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కదా ఇప్పటి వరకు. నాకు తెలిసి మా అన్న ఎన్టీ రామారావు గారికి పరిపాలన బాగా బ్రహ్మాండంగా సాగింది. ఆయన మడిమి తిప్పే మనిషి కాదు. ఆయన తర్వాత అంతటి మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగిన ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అని మేము స్పష్టంగా చెప్పగలం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది అంటే ఈ 4 నెలల పరిపాలన అసలు బాగోలేదు, అసలు రోజుకు ఒక హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు ఆయన. అది కేవలం అద్భుత గుడ్డ కాల్చి మీదేయటమే కానీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని మంటలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది లేడీస్ అవమానం పాలయ్యారు. వాళ్ళ కార్యకర్తలు ఇళ్లలో చొరబడి లేడీస్ చూడకుండా కూడా నానా గందరగోళం చేసిన సంగతి ఆయనకు తెలియదా? ఇవాళ బయటకు వచ్చి ముసలి కన్నీరు గారిస్తే ప్రజలు నమ్ముతారు, ఆయన నమ్మరు. కాబట్టి ఆయన పరిపాలనలో అంత అపశృతి పలికిన కానీ కరెక్టే శృతిగా ఒక్కటి కూడా రాదు. చంద్రబాబు పాలన అసలు ఏం బాగోలేదు, సూపర్ 6 ఇస్తా అని చెప్పాడు, కనీసం ఒకటి కూడా అమలు చేయలేదు, ఒక పెన్షన్ మాత్రం అమలు చేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. రేపు ఈ నెల 24 కాడ నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా, దానికి అర్జీలు పెట్టుకొని బుకింగ్ చేసుకోమంటున్నాడు. ఇక అంతకన్నా నిర్దేశం ఏంటండి? ఇక పోతే అమ్మఒడి ఇవన్నీ అంటారా, జనవరిలో నుంచి స్టార్ట్ చేస్తాడో లేదా మార్చిలో స్టార్ట్ చేస్తాడో అనేది మా యొక్క విశ్వాసం. ఇంతవరకు ఆయన ఎక్కడ మాట తప్పలేదు, మరియు చెప్పలేదు. 5 సంవత్సరాలు ఓపిక పట్టండి, మరలా మనమే అధికారంలోకి వస్తాం జగన్ అంటున్నాడు కదా. మరి అంటారండి, ఎందుకంటే ప్రతివాడు పోటీలో ఉన్నప్పుడు పై చేయి నాదే అంటాడు కానీ కింద చేయాలని అండ కదా, అంటే అతనికి విలువ ఉండదు. మేమే గెలుస్తామంటాడే కానీ మేము ఓడిపోతామని కూడా అనలేడు. కాబట్టి అది అభూత కల్పన. నా పేరు పాలకాయల శివయ్య. శివయ్య గారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? బాగుందండి. ఏం బాగలేదని చెప్తున్నారు వాళ్ళు. ఏదో చెబితే మేము అట్టింటాం, మేమునంగా పోవాలనేగా పోయాడుగా జనం. ఆయన అంటున్నాడు, జగన్ నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి, బాలికల పైన, ఇవన్నీ చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోవట్లేదు, కావాలని ఇలా చేస్తున్నాడు అంటున్నాడు జగన్. డోర్ డెలివరీలు ఏమైనాయండి? సాహనుకి డోర్ డెలివరీలు ఇచ్చి ఏంది ఇంటి అమ్మట చచ్చిపోతే పలకరించాడా? కనీసం ఏందని కూడా అడిగాడా? ఇంటి అమ్మటేగా జరిగింది తాడేపల్లి. మరి ఇంకేందండి ఆయన చేసింది మంచి
మరి ఇప్పుడు ఈ రోజు విజయనగరం వెళ్ళాడు, నిన్నేమో గుంటూరు, బద్వేలు ఇలా వెళ్తున్నాడు. కూడా వెళ్ళాడు. నేను చూస్తానే ఉన్నా, బద్వేలు కూడా వెళ్ళాడు. మరి మొత్తం తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇట్లా ఏదో ఒకటి చేయాలి. ఏం ఉండదు, అసలు అయిపోయింది. మా హయాంలో ఏమీ జరగలేదు, శాంతి పద్ధతులు అన్ని బాగున్నాయి, ఇప్పుడు ఈ హయాంలో ఏం చంద్రబాబు నాయుడు పాలనలో బాగాలేదని చెప్తున్నారు. అంతమంది ఎట్ట చచ్చిపోయారండి. మరి ఎట్ట చంపారు? పంచాయతీ నామినేషన్ వేస్తానికి పోతే చేతులు ఎట్ట నరికారండి. పబ్లిక్ లో పంచాయతీ నామినేషన్ వేసే కాడ ఎట్ట నరికారు. అయాల కళ్ళు అవపడలేదంట, చూడలేదంట అవన్నీ. ఇంకా ఇప్పుడు శర్మిల గారికి జగన్ గారికి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి కదా, చూసారా? చూసా. ఇస్తానంటున్నాడు, ఆస్తులు పంచుకుందాం అంటున్నాడుగా. మళ్ళీ ఏది ఓడిపోయినాక అదే ఇప్పుడు అందులో షేర్లు ఇవ్వను నేను అని చెప్తున్నాడు. రాత్రి అంటున్నాడు మళ్ళీ. మొన్న వాళ్ళ అమ్మకి ఇచ్చిన చీరలు ఆమెకి ఇచ్చేసింది కదా, మళ్ళీ ఆయన అట్ట కాదు అంటున్నాడుగా. నాకే ఇయ్యి అంటున్నాడు. మరి 5 ఏళ్ళు ఆగండి, మనమే అధికారంలోకి వస్తాం అంటున్నాడు జగన్. ఇంకా ఆశ అసలు ఎన్నారైందండి గెలిచి, అప్పుడే ఇంకా అధికారంలో. మళ్ళీ నీకు అధికారం ఎప్పుడు? వీళ్ళు అట్ట అనలేదుగా ముందు. వీళ్ళు ఎప్పుడు ఎలక్షన్ డేట్ వేసిన తర్వాత వీళ్ళు తిరుగుతూ మొదలు పెట్టారు. చంద్రబాబు గారిని తీసుకెళ్తూ అరెస్ట్ చేసి నీకేం అన్యాయం జరిగిందని చంద్రబాబు నీకేం అన్యాయం చేశాడు? అధికారంలోకి వస్తానే ఎవరిని వదిలిపెట్టను అంటున్నాడు జగన్. ఇప్పుడు ఈయన ఉండాలి కదా ముందు. అప్పుడు అధికారం వచ్చేదాకా ఈయన చేసిన తప్పులు ఈయన కప్పిపుచ్చుకోవడానికే తప్ప నన్ను అరెస్ట్ చేయబాకండా బాబు అని తిరగటం తప్ప. ఏమండి లోగడ ఏం చేశాడు? ఈయన లోగడ పట్టుకున్నారు కదా, సిబిసిఐడి వాళ్ళు పట్టుకొని ఒకసారి అరెస్ట్ చేశారు. 16 నెలలు ఉన్నాడు. అప్పుడు ఏంది ఊరకపోయానంటాడు ఈయన జైల్లో. ఊరనే పెట్టారు నన్ను అంటాడు. ఊరక పెట్టారు వాళ్ళు, ఊరక పెడతారు కూడా జైల్లో. 1,00,000 కోట్లు నూకి 47,000 కదండి ఇచ్చింది అయాలా. ఏం లేదు, కావాలనే వీళ్ళు చంద్రబాబు సోనియా గాంధీ నన్ను కావాలని అరెస్ట్ చేయించారు, నేనే తప్పు చేయలేదు అంటున్నాడు ఆయన. ఏమండి నేనేం చేయను తప్పు, నేను దోమను పోతుంటాను, నన్ను కొడతాడు ఎవరన్నా? భయపడి జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా చేశారని అంటున్నాడు ఆయన. అంతా తక్కరే. ఏమండే వాళ్ళ కుటుంబమే చెడు కుటుంబం. వాళ్ళ తాత రాజారెడ్డి చెడోడు, మాకు బాగా తెలుసు. వాళ్ళయ్య రాజశేఖర రెడ్డి గారు ఎట్ట మంచోడు అయ్యాడంటే, ఇది ఏది ఆరోగ్యశ్రీ ఒకటి ఈ బాకీలు తీసేసి ఆడవాళ్ళకు బంగారం ఇచ్చాడు చూడు, అట్ట మంచోడు అయ్యాడు తప్ప ఆయన కూడా పెద్ద చెడోడు తెలుసు మాకు. ఆయన ఏం తక్కువడు కాదు. వాళ్ళ అబ్బాయి ఇంకా అంతకన్నా చెడోడు. వీడు తెలియదే ఉంది. వాడు బతుకున్నా చెప్పేయాలి. లోకేష్ గారు బాగానే చేస్తున్నారు ఇక్కడ, బ్రహ్మాండంగా చేస్తారండి. లోకేష్ గారికి ఏందండి నెంబర్ 1, ఏం బాధలేదు, అంతా బాగానే ఉంది. మొన్న కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, మరి కంపెనీలు అన్ని తీసుకొస్తారా లోకేష్ గారు? ఖచ్చితంగా తీసుకొస్తాడు, ఉద్యోగాలు వస్తాయి గ్యారెంటీ 100కి 100 రూపాయలు. గత ఐటీ మినిస్టర్ కి ఈ మినిస్టర్ కి ఏంటి తేడా? గత ఐటీ మినిస్టర్ అంటే మామూలుడా బేరాలు పెట్టాడు గమ్ముతానికి. బేరాలు ఎన్ని పెట్టలేదు మీకు తెలీదా? సరేనండి బాగానే ఉంది. సరిపో